వర్ధిల్లాలి గిరిజన హక్కుల దినం. సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ఐక్యరాజ్య సమితిలో తొలిసారిగా ఒక గిరిజనుడికి మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ రోజునే ఐక్యరాజ్య సమితి ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవంగా ప్రకటించింది. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్లో ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. రాజ్యాంగం కల్పించిన గిరిజన హక్కులు రోజు రోజుకు కాలరాస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా ఇవాళ గిరిజనులు తమ హక్కులను కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఇవాళ 2023 గిరిజన అటవీ హక్కుల సంరక్షణ చట్టం పేరుతోటి 2006లో వచ్చిన ఫారెస్ట్ యాక్ట్ని ఇవాళ నిర్వీర్యం చేస్తుంది. ఇవాళ భారతదేశంలో మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులు భూముల నుంచి ఎల్లగొడుతూ వాళ్ళపైన దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఇవాళ జైల్లో పడుతున్న పరిస్థితి ఉంది. అంబానీ ఆదాలకి ఇవాళ భారతదేశంలో ఉన్న గ్రానైట్ ఖనిజ సంపదన మైనింగ్ మొత్తాన్ని అప్పగించడానికే ఇవాళ గిరిజనులను అటవీ ప్రాంతం నుంచి తరలించే ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా బయ్యారంలో ఉన్న ఉక్కు పరిశ్రమను స్థాపించి ఇక్కడ ఉన్న గిరిజన యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రాష్ట్రం ఏర్పడినప్పుడు విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ బయ్యారం ఉక్కు పరిశ్రమ స్థాపించలేదు. అది కనుక స్థాపిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 5,000 మంది గిరిజన యువతకి ఈ తెలంగాణలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో ఉంది. కానీ ఉంది అంటే ఉన్నట్టుగా మాత్రమే ఉంది. కాబట్టి దానిలో ఇవాళ ఫ్యాకల్టీస్ కానీ అదేవిధంగా కనీస సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించి ఇవాళ అన్ని రంగాల కోర్సులని ఇవాళ అందులో లేకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యువత ఉన్నత విద్యను అభ్యసించడానికి దూరంగా అవుతున్న పరిస్థితి ఉంది. అది కూడా యూనివర్సిటీని తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం తీసుకొని బలోపేతం చేయాలి. 2014లో తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ హామీలను ఇచ్చారు. కానీ వాటి అమలు చేయని ఫలితంగా ఇవాళ గిరిజనులు ముఖ్యంగా గిరిజన యువత నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిపైన ప్రభుత్వం గిరిజన యువత హక్కులను కాపాడే విధంగా ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రానున్న కాలంలో గిరిజన యువత మరో జంజీ ఉద్యమానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు భీమా సాహెబ్, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి.